యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒకసారి ప్రాణం పెట్టాడు. మనందరికీ తెలుసా మీకు ఈ విషయం? యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని, తిట్టించుకొని, కొట్టించుకొని, ఉమ్మించుకొని, ఈడ్చబడి ప్రాణం పెట్టాడు. తిరిగి 3వ రోజు లేచాడు. లేచి ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, అనేక మందిని అగ్నిలోంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించండి అని చెప్పాడు. నేను మరలా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. మీకు తెలుసా యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు? యేసు ప్రభు భూమి మీదకి నా కోసం రాబోతున్నాడు అని వాళ్ళంతా ఒకసారి చెవులు ఎత్తండి. చాలా మంది ఎత్తలేదు. ఆ ఎత్తిన వాళ్ళు కూడా భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక బూరని అని ఉత్తాడు. ఆ సౌండ్ విని రెప్పపాటులో మన మహిమా వస్త్రం ధరించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది, వెళ్ళిపోకపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీ ఆధార్ కార్డు ఉంటుంది, దేనికి పనికిరాదు. నీ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నువ్వు ఓటు వేయలేవు. నీకు ఏటీఎం కార్డు ఉంటుంది, నీ ఏ డబ్బులు నువ్వు తీసుకోలేవు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటికే క్రైస్తవులంటే చంపేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి, విలువ లేకుండా మాట్లాడే పరిస్థితి. అలాంటి శ్రమల్లో మనం ఉండకూడదు. మనం ఆయన రాకడలో ఎత్తపడాలి. ఎత్తబడితే మంచిది, లేకపోతే భయంకరమైన శ్రమలు ఉన్నాయి. వాక్యం చెప్తుంది 666 ముద్ర రాబోతుంది. దాంట్లో జ్ఞానం ఉన్నది. అది మన సిమ్ కార్డు కంటే ఇంకా చిన్నగా ఉంది. అది మనకి ఇక్కడ నుదుటిన కానీ, కుడి చేతి మణికట్టు మీద కానీ వేస్తారు. అది వేసుకుంటేనేమో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. బైబుల్ చెప్తుంది, నేను కాదు. అది వేసుకోకపోతేనేమో ఈ లోకంలో మనకి రేషన్ బియ్యం ఇవ్వరు, పింఛన్ ఇవ్వరు, ఓటు వేయలేం, మన బ్యాంకులో డబ్బులు మనం కూడా తీసుకోలేం. ఈ కార్డులు, ఈ యూపీఐలు గీపీఐలు తీసేస్తారు. ఓన్లీ 666 ముద్ర. అదే అపవాది సంఖ్య. సాతానుగాడు రాజ్యం. అదే 7 సంవత్సరాలు. ఆయన రాకడలో ఆ బూర సౌండ్ విన్నప్పుడు మనం ప్రార్థనగా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఎత్తపడతాం. 7 సంవత్సరాల విందు. ఆ విందు కోసమే మనం అంతా పిలువబడ్డాం. ఈ భూమి మీదకి మనం ఆ విందు కోసమే వచ్చాం. మీ ఇంట్లో ఎవరిదైనా మీ కూతురుతో, మీ కొడుకుతో పెళ్ళి అయితే అన్ని పత్రికలు కొట్టిస్తారు, పెళ్లి పత్రికలు. ఇంకా నిద్రపోమాను మాత్రం పత్రికలు కొట్టిస్తారు. చుట్టాలింటికి వెళ్తారు పత్రిక ఇవ్వడానికి. ఎందుకు? నా కూతురు పెళ్లి, నా కొడుకు పెళ్లి. సరే, పోయి వెంటనే వచ్చేస్తావు. లేదు, కొద్దిగా లేట్ అయింది అనుకో, భోజనం పెడతారు. ఇంకొద్దిగా లేట్ అయింది అనుకో, అక్కడే మంచం వేస్తారు, పడుకొని తెల్లారైనా నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు పోయిందే పెళ్లికి పిలవడానికి. మరి నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు వచ్చిందే పెళ్లి విందుకు పిలవడానికి. ఎంతమందిని పిలిచావు ఇప్పటి వరకు? నువ్వు ఒక్కరిని కూడా పిలవ.